ఆడవాళ్ళ నుదుట కుంకుమ ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి శివుడు ధ్యానానికి పువ్వులు కోస్తూ ఉంటుంది. అప్పుడు నంది అక్కడికి వచ్చి, అమ్మా నాకు ఒక సందేహం ఉంది, శివుడికి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రేమని చూపించాలి అంటే ఏం చేయాలి అమ్మా అని అడుగుతాడు. పార్వతీదేవికి కూడా అస్సలు అర్థం అవ్వదు. ప్రతి క్షణం ఒకరి మీద ప్రేమను ఎలా చూపించాలి? ఒకవేళ మనం చూపించినా ఎదుటి వారికి మనం ప్రతి క్షణం వాళ్ళని ప్రేమిస్తున్నాము అని ఎలా అర్థమవుతుంది అని ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు పార్వతీదేవి ఒక ఆలోచన వస్తుంది. పార్వతీదేవి విష్ణువును పూజించే కుంకుమను తీసుకుని ఆమె నుదుట పెట్టుకుంటుంది. అలా నుదుటి మీద పెట్టుకుని శివుడి ముందుకు వెళుతుంది. ఆ కుంకుమ పెట్టుకోవడం వలన పార్వతీదేవి ముందు కన్నా ఇంకా అందంగా ఆ శివుడి కళ్ళకు కనబడుతుంది. శివుడు ఎందుకు పార్వతి నుదుట కుంకుమను పెట్టుకున్నావు అని ప్రేమగా అడుగుతాడు. నా ప్రేమని నిరంతరం ప్రతి క్షణం గుర్తు చేయడానికి ఈ కుంకుమను ధరిస్తున్నాను స్వామి అని నవ్వుతూ చెబుతుంది. అది వినగానే పార్వతీదేవి చూపించే ప్రేమకి శివుడు ఎంతో ఆనందించి ఒక వరం ఇస్తాడు. పార్వతి, ఇక నుండి ఏ స్త్రీ అయితే తన భర్తకి ఆమె ప్రేమను చూపడానికి నుదుట కుంకుమని ధరిస్తుందో ఆ భర్తకి సంతోషము మరియు ఆయుష్కు పెరుగుతుంది అని వరం ఇస్తాడు. అందుకే సీతాదేవి కూడా రాముడి కోసం కుంకుమను పెట్టుకుంటుంది. అలాగే లక్ష్మీదేవి విష్ణువు కోసం కుంకుమను పెట్టుకుంటుంది. అలా ప్రతి ఒక్క దేవతలు వాళ్ళ భర్తల కోసం కుంకుమను పెట్టుకోవడం మొదలు పెడతారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆడవాళ్ళ